అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఆది శంకరాచార్యుల జయంతి రోజున ఎలాంటి పూజలు చేయాలి? ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి దోషాలకు పరిహారాలేంటి? మరియు జాతిక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి ఆయన అడిగే మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే మీరు ఆయనతోటి కాల్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన 040 అనే నెంబర్తో స్టార్ట్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. ఇవాళ ఆది శంకరాచార్యుల జయంతి, అంటే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఏం చేయాలి? గురుభ్యో నమః. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారు మనందరికీ కూడా అంటే ఈ పరంపర ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా అలాగే వైదికంగా ఆదిశంకరాచార్యులు వారు దాన్ని పునర్నిర్మించారు. ఆ రోజున బౌద్ధం నుంచి మళ్ళా హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో ఆయన చాలా ప్రయత్నం చేశారు. అలాగే ఈ రోజున వైశాఖ శుక్లపక్ష పంచమి రోజున ఆయన జయంతి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, రామానుజుల వారి జయంతి కూడా. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారంటే గురువు ఏ రూపంలో ఉన్నా కూడా ఒక సాయిబాబా కావచ్చు, ఆదిశంకరులు కావచ్చు, ఆ దక్షిణామూర్తి కావచ్చు, ఇలాగా భగవంతుడు ఏ రూపంలో ఒక గురువు రూపంలో వచ్చినప్పుడు ఆ గురువు జాతకంలో ఎవరికైతే బలహీనంగా ఉన్నా, శత్రుస్థానాల్లో ఉన్నా, లేకపోతే గురువిచ్చేటువంటి ఫలితం ఇవ్వకపోయినా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఆదిశంకరాచార్యుల జయంతి రోజున శివుడికి మనం రుద్రాభిషేకం చేయించుకోవటం లేదా శంకరుల్ని శృతించడం ద్వారా వాళ్ళకి ఆ యొక్క గురుదోషం తగ్గుతుంది. కాబట్టి శ్రీ వైష్ణవంలో జన్మించినటువంటి వాళ్ళు మేము ఆదిశంకరులకు చేయం కదా, మా సంగతి ఏమిటి అంటారు. మీరు రామానుజుల వారిని పూజించుకోండి. రామానుజుల వారు ఎంత గొప్పవారు అంటే వాళ్ళ గురువు ఆయనకి అష్టాక్షరి మంత్రాన్ని చెప్పి ఇది ఎవరూ వినకుండా నువ్వు పఠించు నాయన అని చెప్తారు. అని అడుగుతారు. ఇది మనం చెప్తే బయట వాళ్ళు వింటారు, మనం లోపలే చదువుకుంటే ఏమవుతుందంటే మనం వైకుంఠానికి వెళ్తాం. లేదు బయటికి చెప్పేసామనుకో అందరూ వెళ్తారు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తారు. ఆయన ఎంత గొప్పవాడంటే శ్రీరంగంలో ఉన్నటువంటి గుడిగోపురం పైకెక్కి అందరూ వినే విధంగా ఆ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పేస్తాడు. ఎందుకంటే నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు, అందరూ స్వర్గానికి పోవాలి. అంటే ఆ థాట్ ఏమిటంటే ఎంత గొప్ప థాట్. అందరికీ ఎవరు విన్నా వినకపోయినా బయట ప్రపంచానికి అష్టాక్షరి మంత్రం అందరికీ వినపడాలని పైకెక్కి చెప్పేవాడు గురువు. కాబట్టి అంత గొప్ప మనసు ఉన్నటువంటి ఆయన. కాబట్టి మీ జాతకాల్లో ఎవరికైనా సరే గురుదోషం కానీ ఉన్నట్లయితే, అది శ్రీ వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ గురువులు ఉంటారు. ఎవరు లేకపోయినా వాళ్ళకు ఒక గురువు ఉంటారు ఖచ్చితంగా సాంప్రదాయంలో. వాళ్ళ గురువుని తప్పకుండా సేవించుకోవటం ద్వారా వాళ్ళకి జాతకంలో ఉన్నటువంటి గురుదోషం తగ్గి ఖచ్చితంగా గురువు ఇచ్చేటువంటి సత్ఫలితాలని ఆయనకు అంటే ఆయన్ని గౌరవించడం ద్వారా, పూజించడం ద్వారా, స్మరించడం ద్వారా, భక్తి నవవిధమైన భక్తిలో ఏదో ఒక రకమైన భక్తితో ఆయన్ని మనం స్మరించుకోవటం వల్ల తప్పకుండా దోషం అనేటువంటిది తగ్గుతుంది. అలాగే మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట పాపారాయుడు గారు తన గురించి. హలో నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/5/1983 అండి. టైం మధ్యాహ్నం 2:04 అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా తణుకండి. ఓకే అండి, గురువు గారు చూసి చెప్తారు. చెప్పండి సార్. నమస్తే. నమస్కారం అండి గురువు గారు. నమస్తే సార్, చెప్పండి. సార్ అది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది సార్? 19 మే 83 అంతే కదా? అవునండి. 2 గంటలు. మీరు ఇంకా టీవీ వాల్యూమ్ తగ్గించుకొని నేను చెప్పేది లైవ్లో. ఇక్కడ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చేసి మీది మఖా నక్షత్రం 1వ. జన్మజాతకంలో శని వక్రించి 2లో, 3లో గురువు వక్రించి 4లో కేతు, అలాగే అష్టమంలో బుధుడు వక్రించి 9వ ఇంట్లో రవి కుజులు, 10వ ఇంట్లో శుక్రరాహులు, 12వ ఇంట్లో చంద్రుడు. అయితే సింహరాశి వారికి ఇందులో ఇక్కడ అష్టమ శని జరుగుతుంది. అష్టమ శని రాహువుల యొక్క కలయిక ఈ సంవత్సరం మొదలైంది. దీనివల్ల అష్టమ స్థానంలో అంటే రాశి నుంచి, లగ్నం నుంచి అష్టమంలో బుధుడు ఉన్నాడు. ఇక్కడ రాశి నుంచి కూడా మీకు ఈ సంవత్సరం ఉగాది నాటికి మొదలయ్యే సమయానికి రాహు బుధుడు శని రాహువుల యొక్క కలయిక ఇక్కడ ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
ఈ అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నదే కదా అని చెప్పి వదిలేయకండి. అందులో చంద్రమహాదశ జరుగుతుంది. ఈ చంద్రుడు లాభాధిపతి అయి వ్యయంలో ఉన్నందువల్ల తప్పకుండా మీ యొక్క సహోదరులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో గిల్లి గజ్జాలు పెట్టుకోకండి. ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఈ అష్టమ శని యొక్క ప్రభావం వల్ల శరీర ఆరోగ్యాన్ని కోల్పోకుండా మీరు ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోండి. దానివల్ల మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. అలాగే మరో కాలర్ ఉన్నారు, రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు. హలో. హలో అండి, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3 అండి. 16/3/1996 అండి. ఓకే. టైం అండి? సాయంత్రం 7:30 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? తున్లో అండి. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి, ఏం తెలుసు? మా అబ్బాయి గురించి, వివాహం గురించి అండి. ఓకే. అవునండి, తునండి. ఓకే. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసండి కన్యా లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి అండి. నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో రాహు, 4వ ఇంట్లో విద్యాస్థానంలో సప్తమాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు హంస మహాపురుష యోగంలో, పంచమంలో చంద్రుడు, 6లో కుజబుధులు, సప్తమంలో కేతువు, శని, రవి, అలాగే అష్టమ శుక్రుడు. ఇక్కడ జాతకంలో వివాహం కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే గురుదశ జరుగుతున్నప్పటికీ కూడా ఈ శని అయిపోతుంది. ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం జూన్ 1గా అయిపోతుంది. అయితే ఇక్కడ శని, రవి, కేతువుల యొక్క కలయిక ఉన్నందువల్ల ఈయన కానీ ఎవరినైనా ప్రేమించినట్లయితే ఆ ప్రేమ వివాహానికి కొంచెం అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటి ఇబ్బందుల వల్ల అతను మానసికంగా కుంగిపోకుండా ధైర్యం చెప్పండి. ఇక్కడ గురుదశ జరుగుతుంది కాబట్టి ఈ గురువు 4వ ఇంటికి అలాగే సప్తమానికి అధిపతి అయి ఉన్నందువల్ల సప్తమంలో శనికేతువుల యొక్క కలయిక, అందులో కూడా రవి కూడా ఉండటం వల్ల అది దోషంగా పరిణమిస్తుంది. కాబట్టి కొంత, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా గురువుగారు అంటే పర్వాలేదు, వాడు సుఖంగా ఉండటం కావాలి కానీ లేట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఈ గురువు దోషం లేదు, కానీ ఇక్కడ జాతకంలో శని, రవి, కేతువులు సప్తమంలో దోషాన్ని ఇస్తారు. దీనివల్ల విపరీతమైనటువంటి ఇబ్బందుల్ని వివాహ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి అన్నిటికీ సిద్ధమైతే మాత్రం ఈ జూన్ 1వ తారీఖు తర్వాత నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మధ్యలో వివాహం చేసుకోవచ్చు. మరి దానికి పరిహారం ఏమిటి గురువుగారు అంటే నేను ఒకటే చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి జన్మజాతకంలో మేనరకం ఉంటే మాత్రం చేసుకోవద్దు, బయట వాళ్ళని చేసుకోండి. ఇంకొకటి, జాతకంలో ఈ అబ్బాయి జాతకంలో శని రవుల యొక్క కలయిక ఉన్నందువల్ల ప్రతినిత్యం తండ్రి మాట వింటే బాగుంటుంది. తండ్రికి చెప్పి వెళ్ళటం లేదా తండ్రికి నమస్కరించుకోవటం లాంటివి చేయమనండి. అలాంటివి మనం చేయం కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అలాగే ప్రతి శనివారం రోజున బెల్లం నైవేద్యంగా సూర్యుడికి ఒక ఎర్రటి పుష్పంతో పాటుగా అక్కడ ఉంచమని చెప్పండి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు, అనకాపల్లి నుంచి పాపారావు గారు. హలో మేడం. అప్పారావు గారు నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప 2001 ఫిబ్రవరి 5న పుట్టిందండి. ఓకే. టైం అండి? టైం కరెక్ట్ గా తెలియదు, సాయంత్రం పుట్టిందండి. సాయంత్రం పూట. హాస్పిటల్ అంటే మామూలు పెద్ద ఆపరేషన్ ద్వారా పుట్టిందండి. టైం కరెక్ట్ గా చూడలేదు ఆ రోజు. ఈసారి ఎప్పుడైనా మీరు దయచేసి హాస్పిటల్లో టైం కనుక్కోండి. సాయంత్రం అంటే ఏ టైం? దగ్గరగా సాయంత్రం 6:30 to 7 మధ్యలో ఉంది. ఈసారి హాస్పిటల్కి వెళ్తే అందులో ఉంటుంది రికార్డు. అంటే అప్పుడు మామూలు ప్రైవేట్ హాస్పిటల్ తీసారు, హాస్పిటల్ లేదు ఇప్పుడు. ఓకే. ఇక్కడ 5 ఫిబ్రవరి 2005 ఒకటండి, 2001 ఫిబ్రవరి 5 అండి. 2001. ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి గురించి? అంటే మ్యారేజ్ లేట్ అవుతుందండి. జాబ్ బీటెక్ అయిందండి, బీటెక్ చేసింది, జాబ్ రాలేదు, ఇంకా పెళ్లి ఏది జరగట్లేదండి. ఓకే. ఇక్కడ ఈ అమ్మాయి జన్మలగ్న రీత్యా ఇప్పుడు మీరు ఇచ్చిన టయానికి అంటే 6:30 7 మధ్యలో అది కర్కాటక లగ్నం ఉంది. ఇక్కడ శని మహాదశ జరుగుతుంది. ఉద్యోగం వస్తుంది, కంగారు పడకండి. వివాహ సమయానికి సప్తమంలో సూర్యుడు దోషకారకుడు మకరంలో, కాబట్టి సప్తమ సూర్యుడు దోషకారకుడై ఉన్నందువల్ల ఇక్కడ ఆలస్యంగా వివాహం అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అమ్మాయికి జాబ్ ఉంది, చక్కగా ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పండి. ఉద్యోగం వస్తుంది, గట్టిగా ప్రయత్నం చేయమనండి. ఈ పాప జాతకంలో ఆగస్టు తర్వాత ఉద్యోగం ఉన్నది వివాహం కంటే.
కాబట్టి 2001 కాబట్టి ఇంకా 24 సంవత్సరాలే, కానీ వివాహం చేయొద్దని కాదు, ఇంకా సమయం ఉంది, పర్వాలేదు, ఈలోపు ఆ అమ్మాయిని ఉద్యోగం చేసుకునేవ్వండి. ఒక 3 సంవత్సరాల తర్వాత అంటే 2028లో, అంటే ఆమెకి 27 వచ్చినప్పుడు తప్పక వివాహం చేద్దురు. ఈలోపు ఆమెకు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించండి. అలాగే గురువుగారు, ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు. సో ఆ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి దోషాలకు ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? ఈ రోజు కూడా ఆరుద్ర నక్షత్రం, ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రం రామానుజుల వారు, అదే శంకరాచార్యుల జయంతి కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి దోషం ఉంటుంది. ఈ గురువు పుట్టినటువంటి రోజున శివాలయంలో అభిషేకానికి స్వామివారికి తేనెను సమర్పించడం ద్వారా వాళ్ళకున్నటువంటి దోషాల నుంచి ఎంతో కొంత బయటపడేదానికి ఒక మంచి రోజు అన్నమాట ఈ రోజున. కాబట్టి ఈ తేనె అనేటువంటి దాన్ని, తేనె ఎందుకు గురువుగారు అని చాలామంది అంటారు. ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు. ఈ రాహు చాలా తెలివైనటువంటి వాడు, అలాగే మొండివాడు అనమాట. ఇక్కడ తేనె కూడా అంతే అనమాట, అది ఎప్పుడు చెడిపోదు. ఆ తేనె వలన మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి తేనె అది ఎప్పుడు చెడిపోదు అనమాట. కాబట్టి తేనెని భగవంతునికి ఇవ్వటం ద్వారా ఆ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి జన్మ దోషం ఉంటుంది, సహజంగానే నక్షత్ర దోషం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని ఈ రోజున తప్పకుండా గురువు యొక్క జయంతి రోజున శివాలయంలో స్వామివారి అభిషేకానికి తేనెని కానీ సమర్పించడం ద్వారా తప్పక దోషం తగ్గుతుంది. అంటే ఇది కొన్ని వారాల పాటు చేయాలంటారా, లేకపోతే ఈరోజు ఒక్కరోజు చేసినా కూడా ఆ దోషానికి పరిహారం అయిపోతుందంట? ఇప్పుడు తేనె అనేటువంటిది మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు బయట దొరికేదంతా తేనె కాదు. అలా మనకు నిజమైన తేనె దొరికితే ఒక్కరోజే ఇవ్వాలి. బయట దొరికే పంచదార పాకాన్ని మనం రోజు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి భగవంతుడికి సమర్పించేదానికి ఎప్పుడైనా సరే ఒక్క క్షణం మనసును భగవంతుడి మీద లగ్నం చేసినా మనకి అన్నీ జరుగుతాయి. కానీ మనం ఆ ఒక్క క్షణం కూడా భగవంతుడి మీద లగ్నం చేయం. కాబట్టి ఈ ఒక్కరోజు గురువు యొక్క జయంతి, ఆదిశంకరుల జయంతి కాబట్టి తప్పకుండా ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఉంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తప్పకుండా పూజ చేసుకోవడం. ఇప్పుడు నేనేం చెప్తానంటే, సహజంగా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఆ నక్షత్రం రోజున భగవంతునికి కానీ లేకపోతే మన ఇంట్లో హోమం కానీ యజ్ఞం కానీ, చాలామంది మంచి రోజు ఇది అష్టమి నవమి అని చూసుకుంటారు. నేనేం చెప్తానంటే, అమావాస్య రోజు పుట్టినోడికి అమావాస్యే మంచిది. ఎందుకంటే మా ఇంట్లో మా తమ్ముడు వాడు అమావాస్య రోజు పుట్టాడు. వాడికి నీది అమావాస్య మంచిది కాదురా అని చెప్పలేం కదా, వాడికి ఆ రోజే మంచిది. వాడు ఏ పని ప్రారంభించినా ఆ రోజే ప్రారంభిస్తాడు. ఎందుకని అంటే వాడు ఆ రోజు పుట్టాడు కాబట్టి. అంటే నువ్వు పుట్టిన రోజు నీకు మంచి రోజు అన్నది నా యొక్క ఉద్దేశం. వాడికి కూడా అది అలాగే వర్కౌట్ అవుతుంది. కాబట్టి నేను అందరికీ అలాగే చెప్తాను. కాబట్టి ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఆ నక్షత్రం ఆ రోజున ఏకాదశి వచ్చిందా, దశమి వచ్చిందా, అష్టమి వచ్చిందా, ఇలాంటివన్నీ చూడొద్దు. మీ నక్షత్రం పుట్టిన రోజు ఏదైతే ఉందో, అంటే ఈ రోజున తేదీని బట్టి వెళ్తున్నారు, కానీ తిథిని బట్టి చూస్తే నక్షత్రము అది వస్తుంది. కాబట్టి ఆ రోజున మీరు తప్పకుండా గుడికి వెళ్ళి కనీసం భగవంతుని దర్శనం చేయడం ద్వారా మీకు తప్పకుండా ఆ సంవత్సరానికి సంబంధించి ఏమైనా ఆటంకాలున్నా భగవంతుని దయతో మనం ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే కాలర్ ఉన్నారు, నల్గొండ నుంచి శ్రీధర్ రెడ్డి గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 15 జూలై ఓకే 1979. ఓకే, ఈవినింగ్ 4 o'clock నల్గొండ. ఈవినింగ్ 4కి. ఓకే అనండి, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నమస్కారం గురువు గారు. నమస్తే అండి. నేను చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నానండి. అంతకుముందు ఉద్యోగం చేసేవాడిని, అది కోవిడ్ టైంలో అయింది. అయితే వ్యాపారంలోకి వెళ్ళినా కానీ కలిసి రావట్లేదు, ఉద్యోగం చేద్దామన్నా కావట్లేదు. కొంచెం చూసి సజెషన్ చెప్తారని. అట్లాగే. నమస్తే సార్. ఇక్కడ మీకున్నటువంటి జన్మజాతకంలో వృచ్చిక లగ్నం, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నది. దశమ స్థానంలో కుజశని రాహుశనుల యొక్క కలయిక ఉండటం, అందులో ఇప్పుడు రవి మహాదశ జరగటం, అందులో సింహరాశిలోనే శని రాహుల యొక్క కలయిక ఉండటం, మీ రాశిలోనే ఇప్పుడు ప్రజెంటు మీన రాశిలోనే శని రాహుల యొక్క కలయిక ఉండటం, వీటన్నిటికి గల కారణం. ఈ మే 30th తర్వాత గురువు అంటే ముందే వెళ్తాడైనా, నేను ఎందుకంటే ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుని అందరికీ చెప్తాను. ఒక ఏమంటారు, ఒక పీరియడ్ని ఎమ్మటే చెప్పను నేను. ఒక 15 రోజులు గ్యాప్ తీసుకుంటే అది అడ్జస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో. గురువు రేపు మే 15వ తారీఖున మిథున సంక్రమణం చేస్తాడు. అలాగే రాహు కూడా 20వ తారీఖున ఏమో ఆయన కుంభంలోకి వస్తాడు. అందుకని నేను ఏం చేస్తానంటే ఓవరాల్గా మే 30 తర్వాత అని చెప్తాను. మే 30 తర్వాత మీ జన్మజాతకంలో
మంచి రోజు అనేది వస్తుంది. ఎందుకంటే దశాంతర దశల్లో కూడా శని మహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ కూడా మే 13న వస్తుంది. కాబట్టి మీరు ఈ నవంబర్ 11 లోపుగా, రేపు 13వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు లోపుగా మీకు ఒక సదావకాశం లభిస్తుంది ఉద్యోగానికి సంబంధించి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ టైంలో నేను అంతకుముందు చాలా ఎక్కువ దానికి జాబ్ చేశాను, నేను ఇప్పుడు వచ్చింది నాకు అంత సరిపోదేమో, అలాంటి ఆలోచన ఉంటే నేనేం చేయలేను. అలా కాకుండా నాకు జాబ్ కావాలి, నేను వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు ఒక అవకాశం దొరుకుతుంది, తప్పకుండా వెళ్ళండి. అయితే ఈ సర్పయోగం ఉన్నది కాబట్టి శని రాహువుల యొక్క దోషం సర్పయోగం ఇక్కడ జాతకంలో సంపూర్ణంగా ఉన్నది కాబట్టి దశమ స్థానంలో మీరు తప్పకుండా ఒక్కసారి ఈ శని రాహువుల యొక్క కలయిక, అంటే శని రాహు సపరేట్గా కాళహస్తిలో ఉంటాడండి. శని సపరేట్గా బయట ఉంటాడు, రాహుకి అక్కడే పూజ చేస్తారు. మీరు ఒక్కసారి కాళహస్తి ఈ లోపుగా వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకొని రండి. అలాగే మరో కాలర్ ఉన్నారు కడప నుంచి, రామ్మూర్తి రెడ్డి గారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసు? మా బాబు గురించి అమ్మా. 19/4/2002 ఓకే సాయంత్రం 4:55 ఓకేనండి. ఒకటి మా జాబు అని, లేదా వ్యాపార పరంగా పోతే బాగుంటుంది, జాబ్ పరంగా అయితే బాగుంటుంది అండి. ఏ ఊర్లో పుట్టినారు సార్? కడప సార్. కడప. ఓకే అండి. మీ అబ్బాయి యొక్క జన్మలగ్నం వచ్చేసండి ఇక్కడ కన్యాలగ్నం, రాశి వచ్చేసి ఆయనది మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ అష్టమ స్థితిలో రాహు, కుటుంబ స్థానంలో కేతు, ఇక్కడ కూడా సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంలో జన్మజాతకం ఉన్నది. ఈ జాతకరీత్యా భాగ్యస్థానంలో కుజ శుక్రులతో పాటుగా 10వ ఇంట్లో శని ఉన్నాడు. ఇక్కడ శని ఈ అబ్బాయి జాతకంలో పంచమ 6వ స్థానాధిపతి అయి దశమ స్థానంలో ఉండటం వల్ల మీరు పక్కన ఉండి వ్యాపారం చేయించటం అన్నా చేయాలి, లేదా అతను ఒకరి దగ్గర పని అన్నా చేయాలి. నేనేం చెప్తానంటే మీరు పక్కన పద్దాకలు ఉండలేరు కాబట్టి ఇంకొకళ్ళ దగ్గర పని చేయటమే మంచిది అతను. కాబట్టి ఉద్యోగానికి పంపించే ప్రయత్నం చేయండి. ఎవరో ఒకరు కాళ్ళన్నా పట్టుకోండి, అంటే నేను తక్కువగా చెప్పట్లేదు, అంటే ఎవరో ఒకరినైనా పట్టుకొని మీ వాడిని ఒక పనిలో చేర్పించండి. ఎందుకంటే అతను మీ దగ్గర ఉండేదానికన్నా ఇంకొకళ్ళ దగ్గర ఉండి పని చేయటం ఈ అబ్బాయి జాతకానికి చాలా మంచిది. అలాగే మరో కాల్ ఉన్నారు కరీంనగర్ నుంచి, శ్రీనివాస్ గారు. హలో 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 అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. అదే సార్, మాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/5/1985. ఓకే. ఎన్ని గంటలు? నైట్ 1:35. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? మా అమ్మమ్మ వారి ఊర్లో. అదే మీ అమ్మమ్మ వాళ్ళ ఊరే, నాకు తెలియదు కదా, చెప్పు. వెలిచాల. ఎక్కడ అది? కరీంనగరా దగ్గర? అవునండి. చెప్పు, ఏం తెలుసుకోవాలి? అయితే నాకు ఏం బాగుంటలేదు గురుగారు. అయితే నేను 2 years బ్యాక్ యాక్సిడెంట్ లో అడ్డం పడ్డాను. అయ్యో. నాకు అప్పటి నుంచి అసలు ఏం బాగుండదు. అలా చెప్తాను. నా జాతకం అసలు ఎట్లున్నదో తప్పకుండా చెప్తాను. ఇక్కడ జన్మ లగ్నం వచ్చి కుంభలగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అలాగే 3వ ఇంట్లో రాహు బుధుడు, 4వ ఇంట్లో రవి కుజులు, 7వ చంద్రుడు, అలాగే 9లో కేతు, 10లో శని. జాతకంలో గురువు 12వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషం జాతకంలో సంపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు చంద్రదశ జరుగుతుంది, చంద్రులో కూడా శుక్రుడు జరుగుతున్నాడు. ఇక్కడ జన్మజాతక రీత్యా మీకు 2026 నవంబర్ దాకా కొంత కుటుంబ సపోర్ట్ దొరకకుండా ఉండదు. నేనేం చెప్తానంటే మీరు మానసికంగా ముందు కుంగిపోకండి. నేను ఎలాగైనా సరే దీంట్లోంచి బయటపడాలి అన్న మానసిక ధైర్యాన్ని ముందు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరమైనా ఎంతున్నా ఏం చేసినా కూడా మానసిక ధైర్యంగా లేకపోతే ఖచ్చితంగా మనం కుంగిపోతాం. దీనివల్ల బాగుపడే ఆరోగ్యం కూడా నాశనం అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరిగేటువంటి చంద్రుడు 6వ స్థానాధిపతి అయి సప్తమంలో ఉన్నందువల్ల ఆ చంద్రదశ జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచన అనేది మంచిగా పెట్టుకోండి దయచేసి. ఏదో ఒక రకంగా నేను ఎలాగైనా సరే ఇందులోంచి బయటపడాలి, దానికి ఏ మార్గం ఎంచుకుంటారో మీరు ఎంచుకోండి. ఒక పాటలు వింటారో, లేకపోతే ఒక మ్యూజిక్ ఏమంటారు మంత్రం వింటారో, భగవంతుని ధ్యానిస్తారో, ఏదైనా సరే ఒక మార్గాన్ని ఎంచుకోండి. మానసిక ధైర్యాన్ని పొందండి. తర్వాత కుజదశ వస్తుంది.
ఈ కుజుడు 4వ స్థానంలో ఉన్నందువల్ల ఆల్రెడీ మీకు ఇప్పుడు దెబ్బ తగిలింది, మీకు ఆరోగ్యం బాగాలేదు. ఈ కుజ మహాదశ మాత్రం మిమ్మల్ని బాగు చేస్తుంది. ఎందుకంటే రవితో ఉన్నందువల్ల తప్పకుండా అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్నందువల్ల దోషం ఉండటం వల్ల ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. చంద్రదశలో ఆరోగ్య స్థానానికి అధిపతి అయిన చంద్రదశలో జరిగింది కాబట్టి కుజదశలో ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా కృతికా నక్షత్రం రోజున క్యాలెండర్ చూసుకోండి, కృతికా నక్షత్రం ఏ రోజు వస్తుందో చూసుకోండి. ఆ రోజున మీరు గుడికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, సూర్యుడికి ఒక నమస్కారం చేసుకొని ఇంట్లో కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు తలుచుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో ఆరాధన చేసుకోండి. తప్పకుండా ఒక 2 సంవత్సరాల పాటు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది లేదని చెప్పను, దాని నుంచి మీరు బయటపడేదానికి మంచి మార్గం అది. అలాగే మరో కాలర్ హైదరాబాద్ నుంచి రవికుమార్ గారు. హలో 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 చెప్పండి రవి గారు. డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు 7వ నెల 1982 అండి. 1982. 1982 మేడం. ఓకే, టైం అండి? టైము సాయంత్రం 6 గంటలకు 15 నిమిషాలు మేడం. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా భోగినేనిపాలెం. ఓకే, చెప్పండి బాస్. అదే సార్, వర్క్ మేస్త్రి వర్క్ చేయిస్తాను నేను. అదే నాకు కాంట్రాక్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బాగా వర్క్లు కూడా ఏం లేవు. మీ ఊర్లోనే శుభ్రంగా లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది, అవునా? భోగినేనిపాలెంలో ఉంది సార్. దాన్ని గోండూరుపాలెం అంటారు. అవును. మీరు ఏం చేస్తారంటే, మీది నక్షత్రం ఎందుకు చెప్తున్నానంటే విశాఖ నక్షత్రం, మీది తులారాశి, లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో కుజశనుల యొక్క కలయిక 10వ ఇంట్లో ఉన్నది కాబట్టి, ఓకే, అలాగే రవిరాహుల యొక్క కలయిక కుజశనుల యొక్క కలయిక ఉంది కాబట్టి, మీ ఊర్లోనే లక్ష్మీనరసింహస్వామి వారు వేయించేసి ఉన్నారు కాబట్టి, మీరు ఊరికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఊర్లో ఉన్నప్పుడు తప్పకుండా శనివారం రోజున లేదా పౌర్ణమి రోజున మీరు వీలు చూసుకొని మీ ఊరు వెళ్ళండి. వెళ్ళి స్వామివారి దగ్గర పిండి దీపం పెడతారు నేతితో. అది ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు ఎలాగన్నది. అలాగా 108 ఒత్తులు వేసినటువంటి ఆ పిండి దీపాన్ని స్వామివారి దగ్గర ఉంచండి. దానివల్ల ఎందుకంటే బుధదశ జరుగుతుంది, అందులో గురువు జరుగుతున్నాడు, ఈ ప్లానెటరీ పొజిషన్ అలా ఉంది కాబట్టి మీ ఊర్లోనే ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రహస్థితికి మీకు అక్కడ గోవినేనూరుపాలెంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి వారు మంచి ఏమంటారు రెమెడీగా ఉపయోగపడుతుంది. పౌర్ణమి లేదా శనివారం రోజున ఏదో ఒక రోజున 108 ఒత్తులతో నెయ్యి దీపాన్ని పిండి దీపంతో పెట్టండి. ఓకేనా? అలాగే గురువుగారు ఇవాల్టి విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి దోషాలకు పరిహారాలు తెలియజేశారు. మరి రేపు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఇప్పుడే మనం చాలామంది చూసాం, పని దొరకట్లేదు, మాకు అందులో ఇబ్బందులు ఎలా ఉన్నాయి. కాబట్టి జాబ్ కానీ లేదా వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ఆటంకాల నుంచి బయటపడటానికి ఏ ప్లానెట్స్ అలా ఉండటం వల్ల వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏమిటన్నది రేపు మనం తెలుసుకుందాం. అలాగే గురువుగారు, థ్యాంక్ యూ. ఇదే వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.